ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. ఆయన ఏ మేలును చేయక మానడు. మేలు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి మేలు చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఎవరికి ఆ మేలు చేస్తాడంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని వ్రాయబడి ఉంది. దేవుడు తన ప్రజలైనటువంటి వారిలో యథార్థత కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కొన దృష్టి లోకమంతా సంచరిస్తుందని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారికి ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు. యోబు భక్తుడిని మనం గమనించినప్పుడు అతడు యథార్థవర్తనుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి అనేకమైన శ్రమల గుండగా వెళ్ళినప్పుడు కూడా దేవుడు యోబుకు మేలు చేసి రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనము కూడా యథార్థంగా ఉండి ఆయన చేసే మేలును పొందుదుము గాక.